హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 300 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,141 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 91 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,622 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,904 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ లో వెరీ వోల్టైల్ గా ఉంది. ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి మూవ్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్, ఆ 15 మినిట్స్ లో ఏ బిగ్ ఫాల్ అయితే మార్కెట్ లో కనిపించిందో, అది నెక్స్ట్ 15 మినిట్ క్యాండిల్ లో వి షేప్ రికవరీలో మొత్తం కవర్ అవుతూ అక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవుతూ నిఫ్టీ అయితే పర్టికులర్ గా 17,660 దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈ సిమిలర్ ప్యాటర్న్ లోనే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడ నుంచి ఫాలో డౌన్, అక్కడ నుంచి రికవర్ అవడం, ఇలా రికవర్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ 41,180 దగ్గర ఇంట్రాడేలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హై లెవెల్స్ నుంచి లోయర్ సైడ్ క్లోజ్ అయ్యాయి. కానీ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ నిఫ్టీలో కొంత స్ట్రెంత్ అయితే మనకు కనిపించింది. అండ్ ఫ్రెండ్స్, బిగ్ ఈవెంట్ రాబోతుంది, ఆ విషయం మనందరికీ తెలుసు. ఆగస్ట్ లోనే మనం ఏ ఈవెంట్ సెప్టెంబర్ లో రాబోతున్నాయని మాట్లాడుకున్న డేటాలో 21st సెప్టెంబర్ ఫెడ్ రేట్ హైక్స్ రిలేటెడ్ గా, వడ్డీ రేట్ల పెంపు రిలేటెడ్ గా అప్డేట్ అయితే రానుంది. మార్కెట్ 75 బేసిస్ పాయింట్స్ ఫెడ్ వాళ్ళు పెంచుతారని ఎక్స్పెక్టేషన్ లో ఆల్రెడీ ఉంది. మీన్స్ ఆ 75 బేసిస్ పాయింట్ హైక్ అనేది ఆల్రెడీ మార్కెట్ లో ఫ్యాక్టర్ అయింది. అలా అయింది కాబట్టి యుఎస్ మార్కెట్స్ లాస్ట్ సిపిఐ డేటా తర్వాత ఇప్పటి వరకు చూస్తే ఫ్రైడే టు ఫ్రైడే చూస్తే 6% దగ్గరగా ఫాల్ అయ్యాయి. కానీ ఈ సేమ్ టైమ్ లో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నిఫ్టీ రిలేటెడ్ గా మూవ్ చూస్తే 0.5% దగ్గరగా పాజిటివ్ లో ఉంది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు యుఎస్ మార్కెట్స్ 19% కరెక్ట్ అయితే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ 1.5% పాజిటివ్ గా ఉంటున్నాయి. చాలా బిగ్ గ్యాప్ ఉంది గ్లోబల్ మార్కెట్స్ కి, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ నియర్ టు 20% దగ్గరగా కరెక్ట్ అయితే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటుండడం ఎఫ్ఐస్ ఫండ్ ఫ్లో రిలేటెడ్ గా మనకి డేటాని చూపిస్తున్నా. పాస్ట్ లో ఇలా డీవియేట్ అయిన ప్రతిసారి ఎట్ సమ్ పాయింట్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా అలైన్ అవుతూ ఉంటాయి. కానీ క్వశ్చన్ అంతా ఈసారి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ప్లేస్ కి వస్తాయా, లేదా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతూ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి అడ్జస్ట్ అవుతాయా అని. ఏది జరుగుతుందని తెలియాలంటే వాటి రిలేటెడ్ గా మెయిన్ థీమ్ ప్లే చేస్తున్నది పర్టికులర్లీ యుఎస్ మార్కెట్స్ లో ఐటీ స్టాక్స్ లోనే చాలా ఎక్కువ కరెక్షన్ కనిపిస్తుంది. సో ఈ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎలా ఉండబోతుందని చెప్పగలిగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండికేటర్ యాక్సెంచర్ ఒక నెంబర్స్. ఈ యాక్సెంచర్ ఒక నెంబర్స్ సెప్టెంబర్ 22 రాబోతున్నాయి. యూజువల్ గా యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ లో మా నెంబర్స్ ఇలా ఉంటాయనే గైడెన్స్ ని కూడా ఇస్తుంటారు. కాబట్టి ఇది ఎంటైర్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇండికేటర్ లా చూస్తారు అప్కమింగ్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ ఒక నెంబర్స్ ఎలా ఉంటాయని. కానీ ఫ్రెండ్స్, రీసెంట్ క్వార్టర్స్ లో ఐటీ స్టాక్స్ లో మనం మేజర్ గా గమనించింది ఏంటి? మార్జిన్ ప్రెషర్ కదా. లైక్ వాళ్ళకి రెవెన్యూస్ లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది, మీన్స్ రెవెన్యూస్ అయితే పెరిగాయి. కానీ ఈ అట్రిషన్ కారణంగా ఆర్ అదర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కారణంగా వీళ్ళ మార్జిన్స్ పై సివియర్ ఇంపాక్ట్ పడింది కదా. లాస్ట్ క్వార్టర్ అంతా మోస్ట్లీ ఐటీ రిజల్ట్స్ అంటే మార్జిన్ లో ప్రెషర్ ఉందనే మాట్లాడుకున్నాం కదా. కానీ ఈసారి రిజల్ట్స్ లో మనం రెవెన్యూ గురించి మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉన్న కొన్ని ఈవెంట్స్ కారణంగా, అదే ఇదర్ రెసెషన్ అని ఫియర్స్ కావచ్చు, ఆర్ ఎనర్జీ రిలేటెడ్ గా యూరోప్ అండ్ ఆ రీజన్స్ లో ఉంటున్న ఎనర్జీ క్రైసిస్ కావచ్చు, వాటి కారణంగా స్పెండింగ్ తగ్గింది, ఐటీ రిలేటెడ్ గా స్పెండింగ్ తగ్గిందని మనకు అప్డేట్స్ వచ్చాయి. కాబట్టి ఐటీ స్టాక్స్ లో కూడా గ్లోబల్ గా ఫాల్ కనిపించింది. సో అది నిజమా కాదా అనేది ఈ క్వార్టర్లీ నెంబర్స్ లో మనకు అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈసారి మోస్ట్లీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మార్జిన్స్ కంటే. మార్జిన్స్ ఎలాగో కొంత ఇంపాక్ట్ అవుతాయి, కానీ మార్జిన్స్ కంటే రెవెన్యూస్. ఈసారి రెవెన్యూస్ ఏ కంపెనీస్ అయితే స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ మార్జిన్స్ ని కూడా స్టేబుల్ గా మెయింటైన్ చేయగలవు, అట్లీస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఫ్లాట్ గా మెయింటైన్ చేయగలుగుతున్న ఆ స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ వ్యూ ని క్యారీ చేయొచ్చు. ఏ కంపెనీస్ అయితే రెవెన్యూస్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ ఆర్ మార్జిన్స్ లో కూడా ఇంకా కాంట్రాక్షన్ కనిపిస్తుందో, వాటి స్టాక్ ప్రైజెస్ పై ఫర్దర్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈసారి నెంబర్స్ లో మనం ప్రైమ్ గా ఫోకస్ చేస్తుంది రెవెన్యూస్ పై. అండ్ మార్కెట్ విషయానికి వస్తే, రీసెంట్ డేస్ లో మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఫాల్ అయ్యాక ఇవాల్టి ఫాల్ నుంచి మార్కెట్ ఇంత రివర్సల్ తీసుకుంటూ ఉండడం, ఎస్ మార్కెట్ ఇక బాటమ్ అవుట్ అయిందేమో అన్న ఒక ఫీల్ ని క్రియేట్ చేస్తుంది. బట్ అగైన్ రీసెంట్ టైమ్స్ లో చెప్పినట్లు మార్కెట్ లో ఇంట్రాడే లో వస్తున్న వోలటాలిటీని మనం ట్రెండ్ బేస్డ్ మూవ్ గా మనం చూడలేం. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంచుకోవడం, ఆ లెవెల్ కి బిలో అండ్ అబవ్ ఉంటున్నప్పుడే మన వ్యూస్ ని చేంజ్ చేసుకోవడం అనేది ఫేక్ డెసిషన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి 17,840 లెవెల్ కి బిలో ఉన్నంత వరకు నేను బులిష్ సైడ్ ట్రేడ్ సెటప్స్ ని ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, హైదరాబాద్ లో ఒక కాలేజ్ చదువుతున్న విద్యార్థి తను చదువుతున్న కాలేజ్ ఫీజు కోసం తీసుకునే ఎడ్యుకేషనల్ లోన్ ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి అది ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారని, తన ఆచూకీ కోసం పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారనే అప్డేట్ కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇది నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. పర్టికులర్లీ స్టూడెంట్స్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది విత్ ఇన్ మంత్స్ లో మనల్ని మిలీనియర్స్ ఆర్ కోటీశ్వర్లుగా మార్చదు. అదొక లాంగ్ టర్మ్ ప్రాసెస్. లైక్ ఒక 15-20 ఇయర్స్ పాటు డిసిప్లైన్డ్ గా కొంత మొత్తం మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తేనే మనం ధనవంతులు అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ మన షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఆర్ మన అత్యవసరాల కోసం పక్కన ఉంచుకుంటున్న డబ్బులు తీసుకొచ్చి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే, మనం ఇన్వెస్ట్ చేసిన కొద్ది నెలలకి స్టాక్ మార్కెట్ ఎక్కువగా పడితే, అప్పుడు మన లాస్ లోనే మన ఇన్వెస్ట్మెంట్ ని తీయాల్సి వస్తుంది బయటికి. కాబట్టి స్టాక్
స్టాక్ మార్కెట్ లోకి తీసుకొస్తున్న ప్రతి రూపాయి కూడా షార్ట్ టర్మ్ లో మనకు అవసరం లేనిదై ఉండాలి, లాంగ్ టర్మ్ లో మనకి మన పిల్లల భవిష్యత్తుకి పనికొచ్చేదై ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ షార్ట్ టర్మ్ అవసరాల కోసం లైక్ ఈ కాలేజ్ ఫీజులని, హెల్త్ అని, ఆ ఇంట్లో వాళ్ళ అవసరాల కోసం అని పక్కన ఉంచిన డబ్బుల్ని అలా ఖాళీగా ఉంచితే రిటర్న్ రాదు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే రీసెంట్ గా ఈ స్టాక్ 50% పెరిగింది, 70% పెరిగింది, ఇక్కడ ఖాళీ ఉంచే బదులు ఈ డబ్బుల్ని అక్కడ పెట్టుంటే అంత పెరిగేది, సో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తానని మీరు షార్ట్ టర్మ్ లో ఏదైనా ఒక స్టాక్ లో అలా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ కండిషన్స్ అనుగుణంగా లేకపోతే మీరు నష్టాల్లో ఇన్వెస్ట్మెంట్ ని తీయాల్సి వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాల కోసం పక్కన ఉంచుతున్న డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇక్కడైతే ఇన్వెస్ట్ చేశారు అని రాశారు, మరి మేబీ ట్రేడింగ్ కూడా చేస్తుండొచ్చు, మనకి ఎగ్జాక్ట్లీ తెలీదు. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండింటిని చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ట్రేడింగ్ లో మొదట్లోనే మీరు డబ్బులు తీసుకెళ్లి మార్కెట్ లో పెడితే ఆ మొత్తం డబ్బులు కూడా పోవడానికి రిస్క్ ఉంటుంది. మొదట నేర్చుకొని పేపర్ ట్రేడ్ చేసి మీకు మీరు కరెక్ట్ అని మీకు అర్థమైన తర్వాతే మనీని, అది కూడా కొంత మనీతో మనం కరెక్ట్ అని ప్రూవ్ అవుతున్న ప్రతిసారి మనల్ని మనం అర్థం చేసుకుంటూ క్యాపిటల్ ని పెంచాలి తప్పితే స్టార్టింగ్ లోనే మా ఫ్రెండ్ చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇలా చేస్తే ఇలా అయిపోతుందంటాను కానీ ట్రేడింగ్ లో కానీ మీరు పెద్ద మొత్తంలో మనీని స్టార్టింగ్ లో తీసుకొచ్చారంటే లైఫ్ లో చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కోసం చేయొద్దు. అండ్ ట్రేడింగ్ పెద్ద మొత్తంలో స్టార్టింగ్ డబ్బులు తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టద్దు. పర్టికులర్లీ చదువుతున్న వాళ్ళు ఫస్ట్ చదువు మీదే ఫోకస్ చేయండి. మంచి జాబ్ తెచ్చుకున్నప్పుడు నెల మీకు మంచి ఆదాయం వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ డబ్బుల్లోంచి కొంత డబ్బుల్ని మీరు మంత్లీ బేసిస్ ఆ టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ లోను మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మీరు ట్రేడింగ్ లో వెల్ అండ్ గుడ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు, పేపర్ ట్రేడింగ్ ఇతర స్మాల్ క్వాంటిటీస్ తో కూడా మీరు బెస్ట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు అన్నప్పుడు దెన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఫర్దర్ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఇన్ బిట్వీన్ అన్నెసరీ గ్రీడ్ తో పెద్ద మొత్తంలో డబ్బుల్ని షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంచుతున్న డబ్బులతో స్టాక్ మార్కెట్ లోకి వచ్చి అన్నెసరీ టెన్షన్స్ ని తీసుకోవద్దు. ఫస్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. M&M వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ మహేంద్ర సస్టైన్ రిలేటెడ్ గా 30% వాటాని ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డ్ వాళ్ళకి సెల్ చేశారు. దీని కారణంగా 2317 crore రైజ్ చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. యూజువల్ గా మనం M&M అంటే వీళ్ళ ట్రాక్టర్స్ అండ్ 4-wheelers గురించే మాట్లాడుకుంటాం కదా, కానీ వీళ్ళ అండర్ లో ఈ మహేంద్ర సస్టైన్ అనే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ కంపెనీ ఉంది. ఆ పవర్ కంపెనీ అండర్ లో ప్రెసెంట్ 1.54 gigawatt కి సంబంధించిన పవర్ బిజినెస్ అయితే రన్ అవుతుంది. అండ్ ఈవెన్ మహేంద్ర వాళ్ళు చెప్తున్నది ఈ పవర్ కంపెనీ రిలేటెడ్ గా సెల్ చేస్తుంటే వస్తున్న మనీని అగైన్ ఈ పవర్ కంపెనీ అండ్ కోర్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 7 years లో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా బిల్డ్ చేస్తారని మహేంద్ర వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని తర్వాత CLSA వాళ్ళు మహేంద్ర రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ 1567 టార్గెట్ ఇస్తూ వాళ్ళు మెన్షన్ చేసినది ప్రెసెంట్ M&M వాళ్ళకి ఒక గోల్డెన్ పీరియడ్ రన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ రిలేటెడ్ గా M&M వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తున్నారు, పర్టికులర్లీ వీళ్ళ SUV సెగ్మెంట్ లో. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో కూడా వీళ్ళకి గ్రోత్ ఉంటుందనేలా CLSA వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ M&M రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న కార్స్ కున్న డిమాండ్ మనకు తెలుసు కదా. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ 12 months లో వీళ్ళు లాంచ్ చేస్తున్న కొత్త కార్స్ లైక్ న్యూ XUV 300 కానీ, బొలెరో రిఫ్రెష్ అండ్ 5-door థార్ కార్ కూడా రాబోతుంది. కాబట్టి వాటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు మంచి బిజినెస్ చేస్తారని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ రీసెంట్ డేస్ లో స్టాక్ ని మూవ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని వాళ్ళు అంబుజా సిమెంట్స్ అండ్ ACC ని కొనబోతున్నారు అన్నప్పటి నుంచి స్టాక్స్ లో మనకి టాప్ సైడ్ మూవ్ కనిపిస్తుంది. కానీ పర్టికులర్ గా రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ లో స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అవుతుంది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వీళ్ళు రీసెంట్ డేస్ లో September 16th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తా అన్నారు కదా. ఇన్ఫాక్ట్ ఆ బోర్డ్ మీటింగ్ మార్కెట్ క్లోజింగ్ తర్వాత రీసెంట్ ఫ్రైడే క్లోజింగ్ తర్వాత జరిగింది. అందులో వీళ్ళు మెన్షన్ చేసినది వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా 47.7 crore దగ్గరగా వారెంట్స్ ని ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అయిన హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి అలాట్ చేసి మనీని రైజ్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. వాళ్ళు అలాట్ చేస్తున్న ప్రైస్ 418 rupees 87 paise. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ క్లోజ్ తో కంపేర్ చేస్తేనే అది 19% డిస్కౌంట్, ఇప్పుడు చూస్తే అది 25-27% డిస్కౌంట్ తో కనిపిస్తుంది. ఇలా ఇష్యూ చేస్తున్న వారెంట్స్ తో ప్రమోటర్ ఒక హోల్డింగ్ 63.2% నుంచి 70.3% కి పెరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు రిజల్ట్స్ పరంగా డిసెంబర్ ఎండ్ ని ఇయర్ ఎండింగ్ గా భావించేవాళ్ళు, కానీ ఇప్పుడు అది మారుస్తూ అకౌంటింగ్స్ ని మారుస్తూ మార్చ్ ఎండ్ కి ఇప్పుడు మీన్స్ క్యాలెండర్ ఇయర్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి వీళ్ళ అకౌంటింగ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. అండ్ అంబుజా సిమెంట్స్ ఒక CEO గా అజయ్ కపూర్ గారిని నియమించారు. అండ్ ఫర్దర్ గా గౌతమ్ అదానీ గారు మాట్లాడుతూ సిమెంట్ ఒక డిమాండ్ ఇండియాలో భారీగా పెరగనుందని, పర్టికులర్లీ గవర్నమెంట్ రిలేటెడ్ గా స్పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా పెరుగుతుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో సిమెంట్ కి గోల్డెన్ పీరియడ్ ఉండబోతుందని, అందులో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారని అప్డేట్ చేస్తూ బై 2030 అంబుజా సిమెంట్స్ అనేది ఎంటైర్ సిమెంట్ ప్లేయర్స్ లో లార్జెస్ట్ కంపెనీగా అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ ప్లేయర్ గా ఉంటుందని అప్డేట్ చేశారు. ఈ సెకండ్ వర్డ్ ని మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. బికాస్ ఇప్పటి వరకు అంబుజా సిమెంట్స్ రిలేటెడ్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇతర ప్లేయర్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు లార్జెస్ట్ కంపెనీ అవుతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. దాంతో పాటు ఎఫిషియన్సీ పరంగా సిమెంట్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పరంగా బెస్ట్ ప్లేయర్ గా బై 2030 లోపు ఉంటామని గౌతమ్ అదానీ గారు చేసిన స్టేట్మెంట్స్ ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఎస్కాట్స్ క్యూబోర్డ్
క్యూబోటా గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు చాలా టైం బ్యాక్ క్యూబోటా వాళ్ళు జపాన్ కి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ ఎస్కాట్స్ లో వాళ్ళ వాటాని పెంచుకొని ఎస్కాట్స్ ని ఎస్కాట్స్ క్యూబోటాగా మార్చారు. ఇలా మార్చిన తర్వాత క్యూబోటా వాళ్ళకి సంబంధించి క్యూబోటా అగ్రి జాయింట్ వెంచర్ ని అండ్ ఎస్కాట్స్ వాళ్ళ అండర్ లో ఉంటున్న జాయింట్ వెంచర్ ని, ఈ రెండు కూడా లాస్ మేకింగ్ జాయింట్ వెంచర్స్. ఈ రెండింటిని అమాల్గమేట్ చేస్తున్నారు, రెండింటిని ఒకటే చేయబోతున్నారు అన్నప్పుడు మార్కెట్ పట్టించుకోలేదు. రెండు లాస్ మేకింగ్ జాయింట్ వెంచర్స్ కలిస్తే మీన్స్ రెండు లాస్ మేకింగ్ బిజినెస్ కలిస్తే ఇంకొక లాస్ మేకింగ్ బిజినెస్ కదా అవుతుంది అనుకున్నారు. కానీ ఇలా లాస్ మేకింగ్ జాయింట్ వెంచర్స్ ని ఒకటి చేసిన తర్వాత ఇవాళ మేనేజ్మెంట్ ఇస్తున్న కామెంటరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు చేసిన కామెంట్స్ ని గమనిస్తే, ఇలా లాస్ మేకింగ్ జాయింట్ వెంచర్స్ ని రెండింటిని ఒకటి చేశాను కదా, ఇది బై FY24 లోపు ఈ లాస్ మేకింగ్ జాయింట్ వెంచర్స్ ని ప్రాఫిటబుల్ చేస్తా అన్నారు. ఇది పాజిటివ్. బట్ దీనికంటే బిగ్గెస్ట్ పాజిటివ్ ఎంటైర్ ఎస్కాట్స్ రిలేటెడ్ గా, ఎస్కాట్స్ క్యూబోటా రిలేటెడ్ గా ఓవర్ ద పీరియడ్ ఒక బిగ్ పాజిటివ్ లా ప్లే అవబోయే అప్డేట్ వాళ్ళు చేస్తున్నది. ఇప్పటి వరకు వీళ్ళ రిలేటెడ్ గా తయారవుతున్న ఇంజన్స్ అని వేరొక దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. దాని కారణంగా వీళ్ళు తయారు చేస్తున్న వెహికల్స్ రిలేటెడ్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగేది. కానీ ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్నది, వీళ్ళకి ఏ ఇంజన్స్ అయితే అవసరం అవుతుందో వీళ్ళ వెహికల్స్ కి, ఆ ఇంజన్స్ ఒక ప్రొడక్షన్ లోకల్ గానే చేస్తారని. ఇలా ఇంజన్స్ తయారీని వీళ్ళు లోకల్ గానే చేస్తున్నట్లయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 25 to 30% దగ్గరగా తగ్గుతుంది. కాబట్టి అది వీళ్ళ మార్జిన్స్ ని హెవీగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇవాళ స్టాక్ ఈ కామెంట్స్ ని పర్టికులర్లీ ఇంజన్స్ ఒక లోకలైజేషన్ ని పాజిటివ్ గా తీసుకుంటూ నియర్ టు 8% దగ్గరగా స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో మూవ్ అయింది. నెక్స్ట్ అదాని విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఐపీఓగా వస్తున్నప్పుడే ప్రెసెంట్ వీళ్ళ అండర్ లో ఉంటున్న ఫార్చ్యూన్ బ్రాండ్, ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఈ బ్రాండ్ బిజినెస్ తో పాటు వీళ్ళు రెడీ టు కుక్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని ఇలా అప్డేట్ చేశారు. కానీ ఈ ఐపీఓ తర్వాత ఈ రెడీ టు కుక్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఏ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చేయలేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో రైస్ రిలేటెడ్ గా కోహినూర్ బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ ని అక్వైర్ చేశాక ఇప్పుడు వీళ్ళు కొత్తగా రైస్ బేస్డ్ రెడీ టు కుక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్లు చెప్తున్నారు. అందులో మెయిన్ గా డూ ఇట్ యువర్ సెల్ఫ్ బిర్యానీ కిట్ ని, మీన్స్ ఈ మసాలా ఐటమ్స్ మొత్తం కూడా రెడీగా ఉంటుంది ఇంక్లూడింగ్ రైస్. వాటన్నిటిని వేసి కొంత టైం పాటు కుక్ చేస్తే బిర్యానీ తయారవుతుంది అనేలా. ఈవెన్ బిర్యానీ అనే కాదు, మెక్సికన్ రైస్, థాయ్ రైస్, ఫ్రైడ్ రైస్ ప్యాకెట్స్ ని వీళ్ళు తయారు చేసి సెల్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ అది వాళ్ళు ఫార్చ్యూన్ బ్రాండ్ అండర్ లో అయినా చేయొచ్చు, లేదు కోహినూర్ బ్రాండ్ అండర్ లో అయినా చేయొచ్చు. అండ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ గా కూడా రెడీ టు కుక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని, పర్టికులర్లీ ఒక్కొక్క రీజియన్ లో డిఫరెంట్ పోహాస్ ని రెడీ టు కుక్ సెగ్మెంట్ లో, బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నట్లయితే అదాని విల్మర్ వాళ్ళు చూస్తున్నారని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ అదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. అదాని పవర్ వాళ్ళు 2020లో అదాని పవర్ ని స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి అనుమతి రాకపోతూ ఉండడం, వాళ్ళు ప్రీవియస్ గా ప్రకటించిన 2020లో ప్రకటించిన డీలిస్టింగ్ ఆఫర్ ని విత్ డ్రాల్ చేసుకుంటున్నట్లు అదాని పవర్ వాళ్ళు సెప్టెంబర్ 17th ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేశారు. ప్రెసెంట్ అయితే అదాని పవర్ రిలేటెడ్ గా డీలిస్టింగ్ ప్లాన్స్ అయితే విత్ డ్రాల్ అయ్యాయి. నెక్స్ట్ మెక్లాయిడ్ రసెల్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్రైడే మనకు ఒక అప్డేట్ వచ్చింది. కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మెక్లాయిడ్ రసెల్ లో 49.5 lakh షేర్స్, నియర్లీ 5.3% వాటా ఓపెన్ మార్కెట్ నుంచి కొన్నారని. దాని తర్వాత అసలు ఈ కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరు, వీళ్ళెందుకు వీళ్ళ రిలేటెడ్ ఇంత పెద్ద అక్విజిషన్ చేస్తున్నారని చూస్తున్నప్పుడు, ఈ కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జలాన్ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ జలాన్ ఫ్యామిలీ వాళ్ళు యూజువల్ గా సిపిసి జనరేషన్ కానీ స్టీల్ అండ్ మైనింగ్ సెగ్మెంట్ లోనే బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ బిజినెస్ ని డైవర్సిఫై చేయడం కోసం మెక్లాయిడ్ రసెల్ రిలేటెడ్ గా, వీళ్ళు టీ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంటారు మెక్లాయిడ్ రసెల్ వాళ్ళు. కానీ వీళ్ళపై అప్పుల భారం పెరిగిపోవడంతో వీళ్ళు ఇప్పుడు ఆ అప్పుల్ని రీపే చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మెక్లాయిడ్ రసెల్ వాళ్ళు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ వాళ్ళకి కానీ కట్టాల్సిన 1650 crore 1650 కోట్లకి 1245 crore ఈ కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు పే చేసి ఇలా మెక్లాయిడ్ రసెల్ రిలేటెడ్ గా ఉన్న డెట్ ని రెజల్యూషన్ చేసి, డెట్ రెజల్యూషన్ తర్వాత ఈ కంపెనీ బిజినెస్ ని అక్వైర్ చేయాలన్నట్టుగా జలాన్ ఫ్యామిలీ కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు భావిస్తున్నారని అప్డేట్స్ వస్తూ ఉండడం. ఈ అప్డేట్స్ తర్వాత స్టాక్ ఇవాళ కూడా అప్పర్ సర్క్యూట్ లో 20% లో లాక్ అయింది. ఈ కంపెనీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 370 నియర్ టు 400 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ వీళ్ళ రిలేటెడ్ గా అప్పుల భారం పెరిగిపోతూ వడ్డీ కట్టలేని పరిస్థితిలోకి వెళ్తున్న టైం కి 2 రూపీస్ కి బిలో ఫాల్ అయింది. అక్కడి నుంచి కొంతవరకు రికవర్ అవుతూ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ వన్ డైరెక్షనల్ గా టాప్ సైడ్ కి అయితే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ ఏ మూవ్ అయితే మనకి స్టాక్ ప్రైస్ లో కనిపిస్తుంది అది బిజినెస్ పరంగా వచ్చిన అప్డేట్స్ చూస్తున్న మూవ్ కాదు. అక్విజిషన్ తర్వాత గ్రోత్ ఉంటుందని మార్కెట్ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ చూపిస్తున్న మూవ్. బట్ ఆ డెట్ రెజల్యూషన్ ఎక్కడైనా ఫెయిల్యూర్ అయితే అది స్టాక్ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ మీరు ఫుట్వేర్ స్టాక్స్ లైక్ క్యాంపస్ యాక్టివేర్ కానీ అండ్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ ని కానీ గమనించారంటే ఇంట్రాడే సెషన్స్ లో నియర్లీ 5% దగ్గరగా మూవ్ అయ్యాయి. దీని బ్యాక్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ ఆర్గనైజ్డ్ అండ్ బ్రాండెడ్ ప్లేయర్స్ ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఎంటైర్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ తో కంపేర్ చేస్తే 1.5 times ఎక్కువగా ఈ బ్రాండెడ్ ప్లేయర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ గ్రో అవుతారని వాళ్ళు చేస్తున్న ఈ కామెంట్స్ ఈ స్టాక్స్ ర్యాలీ వెనక వన్ ఆఫ్ ద అప్డేట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ డిష్ టీవీ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో సడన్ గా స్టాక్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నేను బ్యాక్ ఉంటున్న రీజన్ గమనిస్తే ఆ టైంలో ఎక్స్చేంజెస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నియర్లీ 240 అరౌండ్ మనకి డిష్ టీవీ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయింది. ఈ
ఈ కంపెనీకి ఇప్పటి వరకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జవహర్ లాల్ గోయల్ గారు డిష్ టీవీ బోర్డ్ కి రిజిగ్నేషన్ ఇచ్చారని అండ్ సెప్టెంబర్ 19th మీన్స్ ఇవాల్టి నుంచి ఈ కంపెనీ చైర్మన్ బాధ్యతల నుంచి పక్కకి తప్పుకుంటున్నారనేలా చేస్తున్న ఈ అప్డేట్స్ ఇప్పటి వరకు ఉంటున్న మేనేజ్మెంట్ కారణంగా కంపెనీ బిజినెస్ లో గ్రోత్ లేకపోవడం అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న మేనేజ్మెంట్ పై ఆరోపణలు చేస్తూ వాళ్ళకి అగెనెస్ట్ గా ఓట్ వేసినప్పుడు కూడా స్టాక్ ప్రైస్ పెరిగింది. అండ్ ఏ పర్సన్ అయితే బోర్డు నుంచి బయటికి తీసుకురావాలనుకున్నారు ఎస్ బ్యాంక్ వాళ్ళు ఆ పర్సన్ రిజిగ్నేషన్ ఇచ్చారు అని వస్తున్న అప్డేట్స్ తర్వాత కూడా స్టాక్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్ ని హిట్ చేసింది. నెక్స్ట్ ఇండోనేషనల్ లిమిటెడ్ గురించి మాట్లాడాలి. ఇండోనేషనల్ లిమిటెడ్ అనేది డ్రై సెల్ బ్యాటరీ మ్యానుఫాక్చరర్. వీళ్ళ బ్యాటరీస్ ని నిప్పో బ్రాండ్ అండర్ లో సెల్ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళు మెజారిటీగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కైనికో అని. ఇప్పుడు వస్తున్న అప్డేట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఈ కైనికో రిలేటెడ్ గా ఈ గోవా బేస్డ్ కైనికో కంపెనీ మోర్ దాన్ 15 years నుంచి ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి వివిధ సెగ్మెంట్స్ లో రైల్ కోచ్ ఒక ఇంటీరియర్స్ లో టాయిలెట్ మాడ్యూల్స్, ఏరోడైనమిక్ ఫ్రంట్ ఎండ్స్ అండ్ డ్రైవర్ క్యాబిన్ ఇంటీరియర్స్, సీటింగ్ సిస్టమ్స్ ఇలా ఇండియన్ రైల్వేస్ వాళ్ళ ట్రైన్స్ రిలేటెడ్ గా వివిధ సెగ్మెంట్స్ లో మోర్ దాన్ 15 years నుంచి బిజినెస్ ని అందిస్తున్నారు. అగైన్ ఇప్పుడు ఈ కైనికో వాళ్ళకి వందే భారత్ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ రిలేటెడ్ గా 113 crore ఆర్డర్ లభించిందని వస్తున్న అప్డేట్స్ తో ఈ కైనికోలో మేజర్ ఇన్వెస్టర్ ఇండోనేషనల్ లిమిటెడ్ వాళ్ళు కాబట్టి ఇలా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీకి ఒక బిగ్ ఆర్డర్ వచ్చిందంటే ఆ కంపెనీకి వస్తున్న ప్రాఫిట్స్ ఇండైరెక్ట్ గా వీళ్ళకి కూడా పాజిటివ్ గా మార్కెట్ చూస్తూ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో నియర్ టు 20% ర్యాలీ అయి క్లోజ్ అయింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. జెఫ్రీస్ వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన 7,300 టార్గెట్ ని ఇంక్రీజ్ చేస్తూ 8,000 టార్గెట్ గా రివైజ్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు మెన్షన్ చేస్తున్న రీజన్ ఇప్పటి వరకు ఏ ఎన్బిఎఫ్సి కూడా క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయలేదు, కానీ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి ఆర్బీఐ అప్రూవల్ వచ్చింది ఇన్ హౌస్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ కి. మీన్స్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళే వాళ్ళ ఓన్ గా క్రెడిట్ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పటి వరకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఆర్బీఎల్ బ్యాంక్ అండ్ డిబిఎస్ బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి వాళ్ళ ఓన్ క్రెడిట్ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక లైసెన్స్ దొరికింది కాబట్టి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకున్న స్ట్రాంగ్ నెట్వర్క్ ని యూజ్ చేసి ఆల్మోస్ట్ 3,500 బ్రాంచెస్ అండ్ 1,40,000 దగ్గరగా మర్చెంట్ రిలేషన్స్ అండ్ 6 crore కస్టమర్ బేస్ వీళ్ళకుంది కాబట్టి వీటిని యూటిలైజ్ చేసి వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి క్రెడిట్ కార్డ్ ని క్రాస్ సెల్ చేయగలిగితే ఇది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అవుతుంది వీళ్ళకి ఓవర్ ద ఇయర్స్. నెక్స్ట్ 3 years లో 900 to 1,700 crore ప్రాఫిట్ ఈ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ ద్వారా రావడానికి ఛాన్స్ ఉందని, ఇది వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ లో ఒక సిగ్నిఫికెంట్ షేర్ ని యాడ్ చేస్తుందనేలా వాళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని 8,000 కి అప్ సైడ్ కి రివైజ్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,570 to 550 జోన్ ని గమనించండి. టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,660 ఇవాళ అక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. ఇది ఒకవేళ బ్రేక్ అయితే 17,720 ప్రీవియస్ గా కూడా అక్కడ మనకు ప్రైస్ యాక్షన్ వ్యాలిడ్ గా ఉంది కాబట్టి ఈ జోన్స్ ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 41,187 ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 40,640. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే ఈ సెప్టెంబర్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీలో ఉన్న కాంట్రాక్ట్ డేటాను గమనిస్తుంటే అబోవ్ 18,000 దగ్గర కాల్ రైటర్స్ ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంది అండ్ బిలో 17,500 దగ్గర పుట్ రైటర్స్ ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంది. అది ఓవరాల్ డేటా. బట్ కొంత సేఫ్ లెవెల్స్ గురించి చూడాలనుకుంటే డౌన్ సైడ్ 17,300 అండ్ టాప్ సైడ్ 18,000. ఈ 700 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా మనం కమింగ్ డేస్ లో నిఫ్టీ రిలేటెడ్ గా రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీవే మనకి ఈవెంట్ బిగ్ ఈవెంట్ కాబట్టి ఆ టైంలో మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా మూవ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ లో ఉంటారో ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ ఇలా అనుకుంటున్నా ఈవెంట్ అయ్యేంత వరకు ట్రేడింగ్ నుంచి బిగినర్స్ కొంత దూరంగా ఉండడం మంచిది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.